ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన కీలక హామీ అయిన రక్షణ చట్టానికి ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34% రిజర్వేషన్ల సాధనకు న్యాయపరమైన పోరాటం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు నిర్ణయం తీసుకున్నారు. బీసీ హాస్టళ్లలో వసతుల కల్పన, బాలికల హాస్టళ్ల తక్షణ మరమ్మతులు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో పింఛన్లు తొలగించడం లేదని, పింఛన్ల తనిఖీ మాత్రమే జరుగుతోందని సీఎం చెప్పారు. స్కిల్ ఎడ్యుకేషన్ కోసం 104 బీసీ హాస్టళ్లలో ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బీసీ రక్షణ చట్టంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన సూచనల్ని అధికారులు సీఎంకు వివరించారు. మరికొంత కసరత్తు చేసి సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 34%గా ఉన్న రిజర్వేషన్లు 24%కి తగ్గించిందని, దీంతో 16,500 మంది బీసీలు పదవులకు దూరమయ్యారని అన్నారు. 34% రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించాలని, కోర్టు తీర్పుల్ని పరిశీలించి న్యాయపరంగా ముందుకెళ్లాలని సూచించారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల హామీకి కట్టుబడి ఉన్నామని, దీనికి చట్టబద్దత తెస్తామన్నారు. ఈ రెండు అంశాల్ని మంత్రుల కమిటీకి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. బాలికల వసతి గృహాల్లో తక్షణమే మరమ్మతులు చేపట్టారన్న ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 34.14 కోట్ల బిల్లుల్ని వెంటనే చెల్లించాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న 3 బీసీ భవనాల్ని త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్వయం ఉపాధి రుణాల మంజూరుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, వీటిని ఎంఎస్ఎంఈలకు అనుసంధానించాలని సూచించారు. గొర్రెల పెంపకందారులకు తోడ్పాటు అందించాలన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిందనే కక్షతో వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన 4 కాపు భవనాల్ని పూర్తి చేయాలని, దీనికి అవసరమైన 5.40 కోట్లు విడుదల చేస్తామన్నారు. దివ్యాంగుల పింఛన్లపై భారీగా అనర్హులు పింఛన్లు పొందుతుండటంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వీరిని గుర్తించేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందని అధికారుల్ని అడగ్గా, మరో 9 నెలలు పట్టే అవకాశం ఉందని వారు బదులివ్వడంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు దాటినా ఇప్పటికే ఈ కేటగిరీలో అనర్హుల్ని గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కేటగిరీ పింఛన్లలో చాలా మంది అనర్హులు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయని, అర్హులందరికీ పింఛన్లు, సంక్షేమ పథకాలు అందాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. అనర్హులకు పింఛన్లు ఇవ్వడం సరికాదని, వారిని తొలగించేందుకు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని కొందరు తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. 3 నెలల్లో దివ్యాంగుల పింఛన్ల తనిఖీలు పూర్తి చేయాలని, తప్పుడు సదరం ధృవీకరణ పత్రాలు ఇచ్చే వైద్యులు, అధికారులపై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. ఒకసారి తప్పుడు ధృవీకరణ పత్రం జారీ అయితే ఎప్పటికైనా వారిపై చర్యలు ఉంటాయన్నారు. 15,000 పింఛను తీసుకుంటున్న 24,000 మంది ఇంటికి వెళ్లి పరిశీలించాలని, ఆ లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సామాజిక వర్గానికి కోఆపరేటివ్ ఫైనాన్స్ సొసైటీ ఏర్పాటు చేసి ఆయా వర్గాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 104 బీసీ వసతి గృహాల్లో త్వరలో ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించాలని స్పష్టం చేశారు. నైపుణ్య విద్యలో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, సోషల్ ఎమోషనల్ స్కిల్స్, నైతిక విలువలు, నీతి శాస్త్రం, డిజిటల్ లిటరసీ, న్యాయ అవగాహన తదితర వాటిని ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు బోధించాలని తెలిపారు.